'మిస్టేక్' మూవీ ఆహ్, బానే ఉంటుంది. ఎందుకంటే అది కూడా వన్ టైమ్ వాచ్ మూవీ. అంటే 'హిట్' అనే సినిమాకి రాసిన కాన్సెప్ట్స్ కావు నాకు. ఓకే. సో నేనే చెప్తున్నా. 'ఎస్5' అనేది ఒక థ్రిల్లర్ హారర్. అరే వావ్! బావుందిరా. వన్ టైమ్ చూడొచ్చు. 'మిస్టేక్' కూడా వన్ టైమ్ వాచే. అంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ 6 మంది చిన్నదే. అవును. ఇప్పుడు నా మూడో సినిమా ఉంటుంది చూసారా? ఇది హిట్ సినిమా. ఆహ్, ఆల్రెడీ స్టోరీ రెడీ అయిపోయిందా? అంతే. హిట్ అది. ఫిక్స్. హిట్ అది అంతే. అంటే ఎవరు కాస్టింగ్? చెప్తాను. అది అవ్వనీయండి. అంటే కాస్టింగ్ ఈసారి కథ హీరో. ఈసారి కథే హీరో. ఓకే. అండ్ చాలా అంటే ఇంతకుముందు ఒకసారి మీరు చెప్పారు. ఎప్పటికైనా పాన్ ఇండియా మూవీ తీస్తాను 'రవితేజ' గారితోటని. సో ఎప్పుడు చేయబోతున్నారు? తేజ గారితో. 'రవితేజ' గారు. రవితేజ గారితో. ఓకే. తేజ అంటే తేజ సజ్జా అనుకున్నా. 'రవితేజ.' రవితేజ గారి కోసమే ఒక స్క్రిప్ట్ నేను ఎప్పుడు ఎస్5 అయిపోయిన తర్వాత నేను నా అసోసియేట్ డైరెక్టర్ వాసు అని ఉంటాడు. హ్మ్. వాడు ఒక లైన్ తీసుకొచ్చాడు. 1965లో జరిగిన ఒక చిన్న లైన్. ఆ లైన్ తీసుకొని నేను కథ రాశాను. మొత్తం కథ రాశాను. ఫుల్ కథ. హ్మ్. విత్ ప్రాపర్ అంటే నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో జరిగింది అనే ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఆ సినిమా నేను రవితేజ గారితోనే చేద్దామని. ఎందుకంటే ఆ సినిమా కూడా ట్రైన్‌కి సంబంధించిన సినిమా. ఎప్పుడైనా డిస్కస్ చేసారా? మనమిద్దరం ఇలా మూవీ చేద్దామని చెప్పేసి? నేను రవితేజ గారి మేనేజర్‌కి కాల్ చేశాను. హ్మ్. సీను అనుకుంటా ఆయన పేరు. చేసి ఇలా సార్ ఒక కథ ఉంది. నేను ఇలా ఒక 2 సినిమాలు చేసున్నాను. ఒక సినిమా రిలీజ్ అయింది. 'మిస్టేక్' అనే సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పటికి. అవుతుంది. మీరు డేట్ నాకు ఒక 1 అవర్ టైం ఇప్పిస్తే నేను కథ చెప్తాను సార్. కథ నచ్చితేనే ఫుల్ నరేషన్ ఇస్తా. నేను ఎక్కువ టైం తీసుకోను. 1 అవర్ ఇప్పించండి. 1 అవర్‌లో నేను లైన్ చెప్పేస్తా. ఓకే. ఓకే అంటే నేను చెప్తానంటే సార్ 2 ఇయర్స్ వరకు కష్టం అండి. దానయ్య గారు పంపిస్తేనే లేవు డేట్స్ అన్నారు. ఓహ్! అంటే ఓకే. సరే. వెయిట్ చేస్తా. నో ప్రాబ్లమ్. వెయిట్ చేసి ఆ లైన్ మాత్రం ఆయనతోనే కంప్లీట్ చేస్తారు. చేద్దామని. అంటే అది కుదరొచ్చు, కుదరకపోవచ్చండి ఒక్కొక్కసారి. 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్‌లో ఏదైనా జరగొచ్చు. సన్నీ గారు పెద్ద హిట్ కొట్టొచ్చు. మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఇస్తా షూర్‌గా. సో, నెక్స్ట్ మిమ్మల్ని పిలిచిన పని. చెప్పండి. సాంగ్. యెస్. అసలు ఎక్సలెంట్ సాంగ్ అది. థాంక్ యూ సో మచ్. అంటే ఈ మధ్య కాలంలో 2, 3 సాంగ్స్ వచ్చాయి. నేను విన్న సాంగ్స్ నాకు తెలిసినయి అయితే 2, 3. చాలా వచ్చాయి. అంటే రాముడి గురించి చాలా మంది వాళ్ళు కూడా డెడికేట్ చేస్తూ కాకపోతే ట్రెండింగ్‌లో ఒక 2, 3 సాంగ్స్ బావున్నాయి. అండ్ దాంట్లో మీ సాంగ్ ఎస్పెషల్లీ ఫుల్ ట్రెండ్ అవుతుంది. అండ్ కింద చూసారా వ్యూవర్స్ ఎంతమంది పెరిగారో? అవును. వందల నుంచి వేలు, వేల నుంచి ఇప్పుడు లక్షలు. బాగా వెళ్తుంది కదా సాంగ్. ఏమనిపిస్తుంది? నాకు అంటే దేవుడు, దేవుడు లేకపోతే శక్తి ఈ వైబ్స్ అంటారు చూడండి. హ్మ్. నేను ఎక్కువ పూజ చేయను. హ్మ్. గుళ్ళకెళ్తాను అంతే. అంటే శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ ఉంటాయి కదా మీకు. అలాంటివన్నీ పట్టించుకోను. బట్ నేను నమ్ముతా దేవుడిని. ఆ వైబ్‌ని నమ్ముతా. ఆ ఎనర్జీని నమ్ముతా నేను. సో, ఆఫ్టర్ ఈ ఇయర్ 2024లో నాకొచ్చిన ఫస్ట్ కాల్ ఈ సాంగ్ అండి. 'భూషణ్' అని యాక్చువల్లీ ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేసింది ప్రొడ్యూస్ కాదు. ఈ సాంగ్ మొత్తం ఎగ్జిక్యూషన్ చేసింది 'భూషణ్.' ఓకే. 'భూషణ్' ఏంటంటే మీర్ గారు వాళ్ళ అబ్బాయి. మీర్ గారు డీఓపీ ఉంటారు. తెలుసు మీర్ గారు. మీర్ గారు చేశారు ఈ సాంగ్ ఇది. సో, మీర్ గారికి మొత్తం ఈ సాంగ్ ఆయనకొస్తే సో, కొరియోగ్రాఫర్ కావాలి అని వెతుకుతున్నప్పుడు వాళ్ళు నాకు కాల్ చేశారు. మీర్ గారు అంటే ఈటీవీ ఆయన. ఆయనే ఓకే. మీర్ గారు, జాన్ గారు డీఓపీ తెలుసు. తెలుసు. వాళ్ళే టీమ్. 'భూషణ్' వాళ్ళ అబ్బాయి. నాగభూషణం గారి మనవడు. ఓకే. రైట్. రైట్. ఓకే. సో, వాళ్ళు చేశారు. సో, వాడు నాకెప్పుడు క్రికెట్ ఫ్రెండ్ వాడు నాకు. సినిమా నుంచి వాడు నన్ను పెట్టుకోలేదేంట్రా నువ్వు అది ఇది అని ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఓకే. అని వాడు ఎన్నోసార్లు ఆ సాంగ్స్ అడిగాడు. అరే యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నాను నేను చేయలా. వీడు ఫోన్ చేసి ఇలా అరే సాంగ్ చేయాలిరా అంటే అవును ఇప్పుడు లేదా చేయనురా అన్న. అరే అయోధ్య రాముడు సాంగ్ రా అంటే అవునా అన్న. అయితే అవునా అరే చేస్తాను రా. ఫస్ట్ సాంగ్ సెంటిమెంట్ సాంగ్. ఫస్ట్ నేను చేయనన్నా సేమ్ నీలాగా ఇందాక. ఓకే. అరే చెయ్యను రా అంటే వాడు అరే అయోధ్య రాముడు సాంగ్ రా నాన్న అడుగుమన్నారంటే అవును అయోధ్యనా ఓకేనా చేస్తా. అయోధ్య గురించి అసలు మీకేమన్నా తెలుసా? తెలుసండి ఆ ఫైట్స్ అంటే నాకు అంత ప్రాపర్ గా ఏం తెలీదు. హ్మ్. హిందూ ముస్లిమ్స్ గొడవలు తెలుసు. అంటే 500 ఇయర్స్ నుంచి అవుతున్న 494 ఇయర్స్ 495 ఇయర్స్ ఉంది. 1528లో బాబ్రీ మసీద్ ఇవన్నీ తెలుసు నాకు. సో ఎంతోమంది ప్రాణత్యాగాలు రాముడి గుడి కోసం అయోధ్యలో ఆయన 3000 గుళ్ళు పైన ఉన్నాయి అక్కడ అయోధ్యలో. కానీ ఆ ప్లేస్ లో కోసం ఎంతమంది ఫైట్ చేశారంటే మీరు ఇందాక అన్నారు చూసారు క్వశ్చన్ దానికి ఇదే ఆన్సర్ చెప్తాను. ఎప్పుడు సన్నీ ఆట అంతా మర్చిపోయారు వదిలేసారు అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు 2 సినిమాలు చేశారు అవ్వలేదు.
ఎప్పుడు అయోధ్య అండి? ఎప్పుడు కట్టారు గుడి? టైం ఎప్పుడు వచ్చింది? సన్నికుడు టైం వస్తుంది. రాముడు వచ్చాడు కదా, నాయనకే ఉన్నాడు, తీసుకెళ్తాలే. బాగుంది, సెంటిమెంట్ గా బాగా చెప్పారు. అంటే బాగా వర్కౌట్ కూడా అయింది మీకు. వర్కౌట్ అవుతుందండి అది. అంటే ఒకదాన్ని వదిలేను. దేనికైనా టైం రావాలి అని నమ్ముతారా? టైం రావాలి, కానీ టైం కోసం ప్రయత్నించాలి. Yes. టైం వస్తుంది ఇంట్లో కూర్చుంటే అది అలా కాదు కదా, ప్రయత్నిస్తుంటే ఆ టైం వస్తుంది. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.